ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డివిజనల్ పంచాయతీల అభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే. వర్చువల్ మీటింగ్ ద్వారా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో కోర్టు ఆదేశాలతో గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేసిన పోలీసులు. వివరాలు వెల్లడించిన మదనపల్లి డీఎస్పీ మహేంద్ర. డిసెంబర్ 14న మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన. వివరాలు వెల్లడించిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్. మదనపల్లి జిల్లా సాధకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రజల సమక్షంలో ఘనంగా సత్కరించిన 1వ వార్డు టీడీపీ నేతలు. ఇక్కడ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ దందా కేసులో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మదనపల్లి కేంద్రంగా గ్లోబల్ ఆసుపత్రిలో నిర్వహించిన కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటికే అన్నమయ్య జిల్లా డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు, డయాలసిస్ టెక్నీషియన్స్ మోహరాజ్, బాల రంగడులను, విశాఖపట్నానికి చెందిన పిల్లి పద్మ, సత్య, సూరిబాబు, కడపకు చెందిన ఓటీ అసిస్టెంట్లు కొండయ్య, సుమన్లను పోలీసులు అరెస్టు చేశారు. కిడ్నీ రాకెట్ దందాకు కేంద్రంగా నిలిచిన గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేసేందుకు పోలీసులు కోర్టు అనుమతి కోరారు. కోర్టు నుంచి అనుమతి రావడంతో గురువారం డీఎస్పీ మహేంద్ర, సీఐలు మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, ఎస్ఐ రహీం, టీబీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధర్లు వెళ్లి గ్లోబల్ ఆసుపత్రిని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గ్లోబల్ ఆసుపత్రిలో చట్ట విరుద్ధంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగడంతో వైజాగ్ కు చెందిన యమున అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందేనన్నారు. ఈ కేసులో ఇప్పటికీ 8 మందిని అరెస్టు చేశామని, సర్జరీ చేసిన బెంగళూరుకు చెందిన డాక్టర్ ఆనంద్ పార్థసారథి పరారీలో ఉండటంతో గాలింపు చేపట్టామన్నారు. గ్లోబల్ ఆసుపత్రిలో సర్జరీకి ఉపయోగించిన పరికరాలను ఎఫ్ఎస్ఎల్ కు పంపి ఆపరేషన్ థియేటర్లను సీజ్ చేశామన్నారు. ఈ కేసులో సంబంధమున్న ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. అన్ని కోణాల్లో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని స్పష్టం చేశారు. గ్లోబల్ హాస్పిటల్ కి కోర్ట్ పర్మిషన్ కి అప్లై చేసి సర్చ్ అండ్ సీజర్ కోసం రావడం అయితే జరిగింది. అండ్ కోర్ట్ పర్మిషన్ మనం పెట్టిన తర్వాత ఈరోజు మనకి సర్చ్ చేయమని అండ్ సీజర్ చేయమని, దానికోసం మనకు అసిస్టెంట్స్గా మెడికల్ టీం నుంచి కూడా మెడికల్ అబ్జర్వర్స్ కూడా వచ్చారు అండ్ మీడియేటర్స్గా కూడా వచ్చారు. వీళ్ళ సమక్షంలో ఏవైతే దీనికి సంబంధించిన మెటీరియల్ ఏదైతే ఉందో, మెడిసిన్స్ అవ్వచ్చు, మిగిలిన ఏదైతే రెలవెంట్ మెటీరియల్ ఉందో అవన్నీ కూడా మేము సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి పంచనామా డ్రాప్ చేసుకొని మేము మళ్ళీ కూడా రేపు కోర్టుకి సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. ఇదంతా కూడా మెటీరియల్ సీజ్ చేసింది ఫర్దర్గా ఎఫ్ఎస్ఎల్కి కూడా పంపించేసి మాకు రెలవెంట్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో అది కూడా తీసుకొని కేసు దర్యాప్తులో భాగంగా మేము ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు అయితే మనము దీంట్లో సర్చ్ అండ్ సీజర్ అయితే మెడికల్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్తో అండ్ మీడియేటర్ సమక్షంతో మనం చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. మదనపల్లి జిల్లా సాధనలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కృషి అమోఘమని 1వ వార్డు టీడీపీ నాయకులు కొనియాడారు. బుధవారం రాత్రి అమచెరువు మిట్ట అరివేని ఫంక్షన్ హాల్ నందు వార్డు ఇన్ఛార్జి కంచెల్ల మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో ప్రజల సమక్షంలో ఘనంగా సన్మానించారు. ముందుగా శాసనసభ్యులకు పూలవర్షం కురిపిస్తూ స్థానిక ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి పట్టణ ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ డాన్స్ రెడ్డప్ప, రాగినేని రఘుపతి నాయుడు, రామిశెట్టి కృష్ణ, తమ్మిశెట్టి రామకృష్ణ, గుత్తా హరికృష్ణ నాయుడు, కోనా భాస్కర్, జాఫరునిసా, మహదేవ యాదవ్, ఎం వేమయ్య తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మదనపల్లి జిల్లా ఏర్పాటుకై ఎమ్మెల్యే షాజహాన్ బాషా శాసనసభ్యులతో తన గళం వినిపించారన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ప్రజల మనోభావాలను గౌరవించి జిల్లా ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమన్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషాలు మదనపల్లి ప్రజలలో హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోతారని కొనియాడారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ చారిత్రాత్మకమైన మదనపల్లి జిల్లా ఏర్పాటు కావడంతో ఇక్కడి ప్రజలలో ఆనందం వెల్లి విరిసిందన్నారు. సుదీర్ఘ చరిత్ర కలిగిన మదనపల్లి జిల్లా ఏర్పాటు భాగస్వామి కావడం ఆనందంగా ఉందన్నారు. మదనపల్లి జిల్లా ఏర్పాట్లు అందరి కృషి ఉందన్నారు. మదనపల్లి జిల్లా సాకారం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ బాబుకు ఇక్కడి ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. అదేవిధంగా అందరి సహాయ సహకారాలతో మదనపల్లి జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. రేపు మీ పిల్లలు ఎక్కడ బయట పోయే అవసరం లేదు. దాదాపు 1000 ఉద్యోగాలు వస్తాయి. 1000 మంది అంటే 5,000 మందికి న్యాయం చేసినట్లు. ఒక కుటుంబానికి 5 నుంచి 6 మంది ఉంటారు. ఆ విధంగా పూర్తి స్థాయిగా ఈరోజు ఒక 114 సంవత్సరాల మన కళ ఈరోజు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2024లో ఒక సంవత్సరం ముందు ఎలక్షన్లో మాట ఇచ్చారు. అదే మాటకు నిలబడి ఈరోజు మన జిల్లా ఇచ్చారు. నేను మీ ద్వారా మదనపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల ద్వారా పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి నేను మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు. అడ్డంగా వాళ్ళు పూర్తిగా జిల్లాలు విభజన చేశారు. ఆ విభజనలు ఎలా ఉన్నాయంటే తోకం లేదు, తొండం లేదు. ఎవరో వాళ్ళ నాయకులకు సాటిస్ఫై చేసేదానికి జిల్లాలు విభజన చేసి నాశనం చేసేసారు. మన మండపల్లి జిల్లా వచ్చిందంటే ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. మనకి ఇక్కడే ఉంటాము. గత ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు ఒక రాజకీయ కుట్రలతో రాయచోటి జిల్లా చేశారు. భవిత కేంద్ర సేవలను విభిన్న ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ రాజ్ గోపాల్ పేర్కొన్నారు. పట్టణంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణంలో గల భవానీ కేంద్రంలో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ రాజగోపాల్, జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భారతి, భవిత కేంద్రం సహిత విద్యా ఉపాధ్యాయులు నాగేంద్ర, రెడ్డమ్మ, ఫిజియోథెరపిస్ట్ షాహీన్ తాజ్, రెడ్డి రాణి, స్కూల్ అసిస్టెంట్ రామచంద్ర, జిల్లా వికలాంగుల అసోసియేషన్ అధ్యక్షుడు మౌలాలి, గొంగడి కృష్ణమూర్తి, రఘు, చంద్ర, అంతా ఉపాధ్యాయులు, గురుప్రసాద్, ఎంఈఓ కార్యాలయ సిబ్బంది, గిరిబాబు, దివ్యాంగ పిల్లలు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ రాజగోపాల్ మాట్లాడుతూ భవిత కేంద్రంలో దివ్యాంగ పిల్లలకు ఎన్నో రకాల సేవలు అందిస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఉచిత యూనిఫామ్స్, పుస్తకాలు, షూస్, మధ్యాహ్న భోజనం అందిస్తున్నారన్నారు. అంతేకాకుండా దివ్యాంగ పిల్లలకు ఉచిత పరికరాలు, ప్రయాణ భత్యం నెలకు 600 రూపాయలు, ఎస్కాట్ అలవెన్స్ 300 రూపాయలు, దివ్యాంగ బాలికలకు ప్రత్యేక అలవెన్స్ 300 రూపాయలు, శనివారం ఇంటి వద్దకే సహిత ఉపాధ్యాయుల ద్వారా శిక్షణ ఇచ్చి నెలకు 300 రూపాయల చొప్పున 10 నెలలకు 3000 రూపాయలు అందించడం జరుగుతుందని వివరించారు. దివ్యాంగుల అసోసియేషన్ మౌలాలి మాట్లాడుతూ దివ్యాంగులందరికీ 6000 రూపాయలు, 10,000 రూపాయల పెన్షన్ ప్రభుత్వం అందించడం ఎంతో ఆసరాగా ఉంటుందని వివరించారు. పాఠశాలలో చదువుకుంటున్న దివ్యాంగ పిల్లలకు లాంగ్వేజెస్ మార్కులలో 10-20% మార్కులతో పాస్ సౌకర్యం, స్క్రబ్ పరీక్షలలో ఎక్కువ సమయం లాంటి రాయితీలు కల్పిస్తున్నారన్నారు. అనంతరం దివ్యాంగ పిల్లలకు బహుమతులు ప్రదానం చేశారు. ఇప్పుడు ప్రొసీజరల్ ల్యాప్సెస్ ఉంటాయి. ఏమి ప్రొసీజరల్ ల్యాప్సెస్? కొంతమంది ఎక్కువ మంది వచ్చేసినప్పుడు మీరేం చేస్తారంటే ట్యాక్సెస్ కలెక్షన్ క్యాష్ రూపంగా చేసుకుంటారు. క్యాష్ రూపంగా చాలా మంది ఉన్నారు, మళ్ళీ కడతాంలే. ఇప్పుడు గవర్నమెంట్ యాప్ ఏముంది? గవర్నమెంట్ యాప్లోనే కట్టి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫోన్ నుంచి మీరు కట్టించాలా, మీరు తీసుకోకూడదండి. కాకపోతే మిస్యూజ్ జరగకూడదు అంతే. అక్కడ ఇప్పుడు కొంతమంది సర్పంచ్లు ఏం చేస్తారంటే దానికి సందర్భంగా తీసుకొని అధికారులకు ఏదైతే పంచాయత్ సెక్రటరీకి హరాస్ చేస్తున్నారు. అవన్నీ జరగవు. ఏ సెక్రటరీ ఏం పని చేస్తారో నాకు తెలుసు. ఎవరు పనితీరు ఎలా ఉంది నాకు తెలుసు. నేను మన ఇంట్లో పడుకొని ఎమ్మెల్యే కాలేదు. నేను తెల్లవారు లేస్తే సాయంత్రం వరకు నిత్యం నేను ప్రజల్లో ఉంటాను. ప్రజా వ్యవస్థకు నేను బలోపేతం చేయాలి. ఎక్కడ కూడా కానీ మనం ఒట్లా మాటలు మాత్రం చెప్పేలాగా ఉండకూడదు. బట్ ఈరోజు మీకు చెప్తున్నాను, టౌన్ సరౌండింగ్ పంచాయతీలు ఎన్ని ఉన్నాయో ఇంకా మీరు దాన్ని బడ్జెట్ పెంచచ్చు. చాలా మంది ఇల్లీగల్ గా
ఇప్పుడు పాత మనం ఒక ఇల్లు ఇచ్చినాం, ఎప్పుడు 11-12లో హౌసెస్ ఇచ్చినాం. వాళ్ళు ఏదో ఆర్థిక కష్టాల వల్ల ఆ ఇల్లు వేరే వాళ్ళకి అమ్మేశారు. అతని పేరుతో డాక్యుమెంట్ లేదు, బట్ అతను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇల్లు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నాడు, ఆ ఇంట్లో ఉన్నాడు, ఆయన పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నాడు, ట్యాంకులో కట్టడం లేదు. సో ఎవరు లూజరు? గవర్నమెంట్ లూజర్. సో మనం ఏం చేయాలా? ఎవరు నువ్వు ఇంట్లో ఉండాలంటే నా ట్యాక్స్ నువ్వు కట్టి, అది ఎల్లన్నో కులం ఎవరో నాకు అవసరం లేదు. ఇంట్లో ఉంటావా ట్యాక్స్ కట్టు. ఆ విధంగా మీరు క్రమబద్ధీకరణ ఎక్కడికెక్కడ కరెక్షన్ చేస్తూ రావాలి, వదలకూడదు. ఇప్పుడు కొన్ని పంచాయతీలు ఏం చేశారు, సర్పంచులు వచ్చింది ప్లాన్. ప్రత్యేక ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా వెలుగు పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజాన్ బాషా పాల్గొన్నారు. ఎమ్మెల్యే రాక సందర్భంగా ప్రత్యేక ప్రతిభావంతుల పూల వర్షంతో ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. వెలుగు పాఠశాల సమావేశ గదిలో నిర్వహించిన కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రత్యేక ఖ్యాతిని గడించేందుకు వెలుగు పాఠశాల నిర్వహణ ఉదయమోహన్ రెడ్డి సేవలు వెలకట్టలేనివని అన్నారు. వారి స్ఫూర్తితో రానున్న తరాలకు వెలుగు పాఠశాల మరెన్నో సేవలు అందించేందుకు ఆదర్శంగా ఉంటుందని తెలిపారు. వెలుగు ప్రత్యేక పాఠశాల విద్యార్థులు ఢిల్లీ స్థాయిలో గెలుపొందిన అవార్డులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందించారు. వెలుగు ప్రత్యేక పాఠశాల వ్యవస్థాపకులు పద్మజ 25 సంవత్సరాల క్రితం వెలుగు పాఠశాలను స్థాపించడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. పాఠశాల ప్రత్యేక ప్రతిభావంతులు నిర్వహించిన డాన్స్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే తిలకించారు. ఈ కార్యక్రమంలో వెలుగు సిబ్బంది, తెలుగుదేశం నాయకులు డాన్స్ రెడ్డి, గట్టు చంద్రశేఖర్ నాయుడు, తెలుగుదేశం ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి, సైదాపేట ఇక్బాల్, డిప్యూటీ ఎంపీడీఓ తిరుపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానవత్వం చాటుతూ వెలుగు అని మాటతో డిజాస్టర్ అన్న ఈ పిల్లలు ఎవరైతే ఈ పిల్లల జీవితాల్లో పెద్ద డిజాస్టర్ ఉంది, వాళ్ళు అంగవైకల్యం ఉన్నది, వివిధ రకాల అంగవైకల్యం ఉంది, ఓల్డ్ ఏజ్ హోమ్స్, పుట్టించిన బిడ్డలు వదిలేస్తే కూడా నేను మీ బిడ్డలాగా ఉన్నానని చెప్పి ఈరోజు మానవత్వం చాటుతున్న ఉదయ్ కుమార్ రెడ్డి గారికి ఈరోజు మనం వాస్తవం చెప్పాలంటే ఒక్క బిడ్డ ఎవరైనా అంగవైకల్యం ఉంటే ఏదైనా కష్టాలు ఉంటే ఒక్కరోజు ఏగడానికి వాళ్ళ కుటుంబీకులు బాధపడతారు. అటువంటి ఇక్కడ దాదాపు ఒక 100-150 మంది పిల్లలు ఉంటే వాళ్ళందరి బాధ్యత తీసుకొని వీళ్ళంతా వాళ్లకు మాతృమూర్తులై వాళ్ళ కోసం నిత్యం సేవలు చేస్తున్నారంటే మీకు మీ వ్యవస్థకు ప్రత్యేక నమస్కారం. ఎందుకంటే మీరు మీ పనితీరు ఎప్పుడు నా మనసులో ఉంది, మీరంటే నాకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నేను ఎంతమందికి వాళ్ళ జీవితాలు ఎక్కడో రోడ్డు పాలు కాకుండా వాళ్ళకి తీసుకుని వచ్చి మీరు ఇంత మంచి షెల్టర్లో పెట్టి వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడే ఒక 10 లక్షల రూపాయలు స్లాబ్ కోసం అడిగారు. తప్పకుండా నేను ఏ ఫండ్స్లో ఇవాళ స్లాబ్ చూసి స్లాబ్ కూడా ఇస్తాను. ఇదే కాకుండా డ్రైనేజ్ అడిగినాను, డ్రైనేజ్ కూడా ఇస్తాను. ఇప్పుడు ఈరోజు పంచాయతీలో రేపు మన్నాళ్ళలో వర్క్ స్టార్ట్ చేయడం చెప్తాను. ఇదే కాకుండా నా మెయిన్ ఇదేమంటే ఇంటీరియర్ రోడ్ ఉంది, ఇది కాకుండా ఈ మెయిన్ రోడ్ యాక్సెస్కి ప్లాన్ చేస్తాను. ఎందుకంటే మెయిన్ రోడ్ యాక్సెస్ ఉంటే చాలా సౌకర్యం అవుతుంది. తప్పకుండా ఇదే కాకుండా ఉదయ్ కుమార్ అన్న మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డులోని డివిజనల్ పంచాయతీల అభివృద్ధి కార్యాలయాన్ని మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా చేతుల మీదుగా ప్రారంభించారు. డిఎల్పీఓ నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి స్థానిక ఎంపీడీఓ తాజ్ మసూర్, నిమ్మనపల్లి రామసముద్రం ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు రమేష్, తిరుపాల్ నాయకులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా ప్రారంభించి అనంతరం వర్చువల్ విధానంలో మదనపల్లిలో జిల్లా పంచాయతీ కార్యాలయాల్ని మదనపల్లి శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ రాష్ట్రంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణ సమర్థవంతంగా అమలవ్వాలని డిఎల్డీఓ కార్యాలయాల ప్రారంభోత్సవానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖ కీలకం అవుతుందని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలని ప్రయత్నం చేస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల రూపురేఖలు మార్చడానికి తన వంతుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. డిఎల్డిఓ కార్యాలయాలతో గ్రామీణాభివృద్ధి పనులను వేగవంతం చేస్తూ పల్లెలను నూతన ప్రేరణగా నిలుస్తోంది అన్నారు. కనీస మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో నిధులు సమకూర్చుతున్నామన్నారు. తద్వారా గ్రామాభివృద్ధి గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు దోహదపడతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జేవీ రమణ, వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, ఇందిరానగర్ గౌస్, సైదాపేట ఇక్బాల్, పెంచుపాడు స్వామి, కత్తి లక్ష్మణ, పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో శ్రీకారం చుట్టారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లె పట్టణం నందు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా 14వ తారీఖు జరగబోయే విగ్రహ ఆవిష్కరణకు గురువారం అన్నమయ్య సర్కిల్ వద్ద శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి లోకేష్ మాట్లాడుతూ సుపరిపాలన, ఆర్థిక వ్యవస్థని గాడిన పెట్టడం, టెలికమ్యూనికేషన్ వ్యవస్థలని అభివృద్ది చేసి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాలను పట్టణ ప్రాంతాలకు అనుసంధానం చేసిన రాజనీతిజ్ఞుడు వాజ్పేయి అని కొనియాడారు. సుపరిపాలన యొక్క అర్థం తెలిసి వచ్చేలా పరిపాలన అందించి ఫోక్రాన్ అను పరీక్షల ద్వారా భారతదేశం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన నేత. అలాగే ఐటీ రంగం, విదేశీ విధానంలో భారతదేశం యొక్క కీర్తిని రెపరెపలాడించి అమెరికా ఆంక్షలు సైతం లెక్క చేయకుండా స్వావలంబన దిశగా పరిపాలన సాగించిన వాజ్పేయికి మదనపల్లితో ఉన్న అనుబంధం దృష్ట్యా మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి 14వ తేదీ విచ్చేయవలసిందిగా ప్రజలని కోరారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి, ఎల్లంపల్లి ప్రశాంత్, విజయభారతి విద్యాసంస్థ చైర్మన్ డాక్టర్ ఎన్ సేతు, జిల్లా ఉపాధ్యక్షులు ఆకుల కృష్ణమూర్తి, సీనియర్ నాయకులు జెట్టి కృష్ణయ్య వర్మ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్, బీజేపీ నాయకులు జబ్బల శ్రీనివాసులు, బర్నేపల్లి రవికుమార్, బండి ఆనంద్, భువనేశ్వరి సత్య, చిత్తలూరి శ్రీరాములు, పిల్లస్వామి నాయక్, మఠం కిరణ్ కుమార్, తరిగొండ వెంకటరమణరెడ్డి, కొండయ్య, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. దేశంలో అవినీతి రహిత సుపరిపాలన మరియు దేశ రక్షణ విషయంలో భారతదేశం ప్రపంచ స్థాయిలోనే మహాశక్తిగా అవతరించాలనేసి మరియు దేశ మౌలిక వసతుల కల్పన విషయంలో, రహదారుల విషయంలో కానీ తనదైన శైలిలో ముద్ర వేసిన మన పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులైన మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి సేవలు ఏవైతున్నాయో అవి ఎప్పటికి కూడా మనకు చిరస్మరణీయం. మరి అటువంటి మహానుభావుడిని ఈరోజు గుర్తు చేసుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లా కేంద్రంలో వారి యొక్క విగ్రహం అన్నది ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి మహోత్తరమైన వ్యక్తి ఎవరైతే విగ్రహం ఏదైతే ఉన్నదో వారి విగ్రహం వల్ల భావి తరాల వారు కూడా వారు ఏదైతే ఆశయాలకు తోడ్పడ్డారో అవన్నీ కూడా మనకందరు కూడా ఎప్పటికీ దిక్సూచిగా ఉంటూ అవి మనకు గుర్తు చేస్తూ మనకు నిమ్మలపల్లి మండల కేంద్రంలోని కొండయ్యగారిపల్లి పంచాయతీ కోమిరెడ్డి గారి పల్లెలో ఏర్పాటు చేసిన సమావేశంలో వరి ధాన్య సేకరణ సమావేశంలో రైతులతో మాట్లాడుతున్న సివిల్ రైట్స్ డిఎంవై సునీత, మంజుల రైతులు ఎలాంటి అపోహలు వద్దని రైతులతో సమాచారాన్ని అడిగి తెలుసుకున్న అధికారులు వరి ధాన్యాన్ని పరిశీలించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ గ్రామంలో ధాన్యం సుమారు 10 పల్లెలు ఉన్నాయని వాటిని ప్రభుత్వం సరైన ధరకు తీసుకోవాలని తెలియజేశారు.
అనంతరం సివిల్ సప్లయర్ డిఎంవై సుమతి, స్థానిక ఎంపీటీఓ ఫక్రుద్దీన్ సాహెబ్ మాట్లాడుతూ వరి ధాన్యం తేమ శాతం 17% ఉన్నట్లయితే ఏ రకం 100 కేజీల మూటకు 2,389 రూపాయలకు, బి రకం ఒక బస్తాకు 2,349 రూపాయలను ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే రైతులను అందిస్తుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సివిల్ రైట్స్ అధికారి వై సుమతి, ఎంపీడీఓ ఫక్రుద్దీన్ సాహెబ్, డిప్యూటీ ఎంపీటీఓ చలపతి, ఏవో రమేష్ బాబు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, సింగిల్ విండో కార్యాలయ సిబ్బంది, అగ్రికల్చర్ కార్యదర్శి సిబ్బంది, సచివాలయ ఇరిగేషన్ అసిస్టెంట్లు, గ్రామ రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మన దగ్గర గ్రేడ్ ఏ మరియు కామన్ అని 2 రకాలు ఉన్నాయి. మన దగ్గర వచ్చేదంతా కూడా నాణ్యమైన రకమే. గ్రేడ్ ఏ ఫస్ట్ క్వాలిటీనే వస్తుంది మన రాయలసీమ జిల్లాలలో. కాబట్టి మీకు నాణ్యమైన రకానికి క్వింటాల్కు 2,389 రూపాయలు వస్తుంది. క్వింటాల్ అంటే 100 కేజీలకి 2,369 రూపాయలు వస్తుంది. లేదు కొంచెం తక్కువ రకము అంటే సాధారణ రకం, తక్కువ రకం అని అనుకోవాల్సిన అవసరం ఏం లేదు, సాధారణ రకం అనుకోవచ్చు. సాధారణ రకానికి 2,369 రూపాయలు, 20 రూపాయల డిఫరెన్స్ ఉంది దీనికి దానికి. ప్రతి 100 కేజీలకి 2,369 రూపాయలు సాధారణ రకానికి వస్తుంది. ఉన్నతమైన రకానికి 2,389 రూపాయలు 100 కేజీలకి. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.